నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ పునర్జన్మ. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజులాగానే జానకమ్మ గారు తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి పూజ మొదలు పెట్టారు. పూజ గదిలో గంట చప్పుడుకి కోడలు శిల్ప చిరాకు పడింది. ప్రతి ఉదయం నా నిద్రను పాడు చేసే ఈవిడ్ని ఏం చేయాలి? ఈ వయసులో ఆవిడకి నిద్ర పట్టడం లేదు. అందుకే ఆమె నన్ను కూడా ప్రశాంతంగా నిద్రపోనివ్వదు. రాత్రంతా దగ్గుతూనే ఉంది. తెల్లారుజామైతే చాలు ఇలా పూజను మొదలు పెడుతుంది అని గొనుక్కుంటున్న కోడలి గొంతు జానకమ్మ గారికి వినిపించింది. కాసేపటి తర్వాత జానకమ్మ గారు వంటగదిలోకి వెళ్ళి టిఫిన్, లంచ్ బాక్సులు రెడీ చేస్తున్నారు. కోడలి కోసం కాఫీ కూడా రెడీగా ఉంచారు. అప్పుడు శిల్ప భుజానికి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని వంటగదిలోకి వచ్చి, అత్తయ్య, నా టిఫిను ఇంకా లంచ్ బాక్సులు, కాఫీ రెడీగా ఉన్నాయా అని అడిగింది. మీ లంచ్ బాక్సులు సిద్ధంగా ఉన్నాయి. నీది, సంజుది ఇద్దరి కోసం నేను లంచ్ బాక్సులు రెడీ చేసేసాను అంటూ కిచెన్లోకి వెళ్ళి జానకమ్మ గారు శిల్ప లంచ్ బాక్సు, కాఫీ, టిఫిను కూడా తీసుకొచ్చి శిల్పకి ఇవ్వబోయారు. వెంటనే శిల్ప మొహం చిట్లించి, ఏంటిది, మీరు నిన్న కూడా టిఫిన్లోకి ఇడ్లీలే చేశారు, ఈ రోజు కూడా మళ్ళీ అదే చేశారు. ఎన్నిసార్లు చెప్పాను రోజు ఒక్కటే టిఫిన్ చేయొద్దని? ఒక్కో రోజు ఒక్కో రకం టిఫిన్ చేస్తే నాకు బాగుంటుంది. రోజు ఒక్కటే తినాలంటే నాకు చాలా విసుగొస్తుంది అనగానే జానకమ్మ గారు భయంతో నిశ్శబ్దంగా నిలబడ్డారు. శిల్ప గొనుగుతూనే వంటగదిలో నుంచి బయటకు వచ్చింది. తన వాచ్లో టైం చూసుకుంటూ, శిల్ప, సరే టిఫిన్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టండి, మీ వల్ల ఈ రోజు కూడా నా స్కూల్ బస్ వెళ్ళిపోయేలా ఉంది అంది. తన కొడుకు సంజు చదివే స్కూల్లోనే శిల్ప కూడా టీచర్గా పనిచేస్తుంది. మనవడు, కోడలు టిఫిన్ చేసేసి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత జానకమ్మ గారు కూడా టిఫిన్ చేసేసి వంటగదంతా శుభ్రం చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత బట్టలన్నీ ఉతికి ఆరబెట్టి భోజనం చేసి ఇంటి పనులన్నీ చేసి అలసిపోయి ఆవిడ కాసేపు నడుం వాల్చారు. కళ్ళు తెరిచి చూసేసరికి శిల్ప ఇంకా సంజు స్కూల్ నుంచి వచ్చే టైం అయిపోయింది అనుకుంటూ గబగబా లేచి వాళ్ళిద్దరూ రాకముందే వాళ్ల కోసం వేడివేడి పకోడీలు సిద్ధం చేసి ప్లేట్లో పెట్టింది. జానకమ్మ గారి మనవడు సంజు జానకమ్మ గారు తినిపిస్తేనే భోజనం చేసేవాడు. స్కూల్ నుంచి వచ్చిన కోడలికి పకోడీల ప్లేట్ అందించి సంజుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని స్నాక్స్ తినిపించారు జానకమ్మ గారు. శిల్ప ఆ పకోడీలు తిని టీ తాగిన తర్వాత జానకమ్మ గారితో, సాయంత్రం నా స్నేహితురాల్ని డిన్నర్కి రమ్మని చెప్పి పిలిచాను, రాత్రి కోసం మంచి భోజనం సిద్ధం చేయమని చెప్పి విశ్రాంతి తీసుకోవడానికి తన గదిలోకి వెళ్ళిపోయింది. జానకమ్మ గారు రాత్రి డిన్నర్ కోసం అన్ని ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టారు. జానకమ్మ గారు తన కోడలు ఏమైతే వంటకాలు చేయమని లిస్ట్ ఇచ్చిందో అవన్నీ సిద్ధం చేసే పనిలో పడిపోయారు. వంట పని పూర్తయిన వెంటనే జానకమ్మ గారు కోడలి బట్టలు ఇంకా సంజు స్కూల్ యూనిఫాము ఐరన్ చేయడానికి తన గదిలోకి వెళ్లారు. జానకమ్మ గారు తన కోడల్ని కూతురులాగా చూసుకునేవారు. చాలా ఇష్టంగా శిల్పని తన కొడుకుకిచ్చి పెళ్లి చేసి జానకమ్మ గారు ఆ ఇంటికి తీసుకొచ్చారు. కోడలు సుఖ సంతోషాల కోసం జానకమ్మ గారు తన చేతులతోనే ప్రతి పని చేసేవారు. ఏ పని శిల్పకి చెప్పేవారు కాదు. మొదట్లో శిల్ప కాస్త బాగానే ఉండేది. మెల్లమెల్లగా తన వైఖరిలో మార్పు వచ్చింది. శిల్ప ప్రతి విషయంలోనూ అత్తగారిని ఏదో ఒకటి అనడం ప్రారంభించింది. ఆ మాటలకు జానకమ్మ గారి గుండె పగిలిపోయేది. కొద్ది రోజుల్లోనే కోడలి బిహేవియర్ బాగా మారిపోయింది. ఎప్పుడు చూసినా ఫోన్లో బిజీగా ఉండేది శిల్ప. ఫోన్లో అవతల వైపు మాట్లాడుతున్న వ్యక్తి తన కొడుకు కాదేమో అని ఫీలింగ్ జానకమ్మ గారికి ఎందుకు కలిగిందో తెలియదు. జానకమ్మ గారి కొడుకు ఆనంద్ ఎప్పుడు ఫోన్ చేసినా ముందుగా జానకమ్మ గారితోనే మాట్లాడేవాడు. ఆ తర్వాత సంజుతో, ఆ తర్వాత శిల్పతో మాట్లాడేవాడు. కానీ ఎప్పుడూ శిల్ప తన గది తలుపులు మూసుకొని ఫోన్లోనే మాట్లాడుకుంటూ ఉంటుంది. కొద్ది రోజులుగా తన ఫోన్ రాగానే తన రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ లాక్ చేసేసుకుని మాట్లాడడం ప్రారంభిస్తోంది. ఒకరోజు శిల్ప చాలాసేపు ఫోన్ మాట్లాడి రూమ్లోంచి బయటకు రాగానే జానకమ్మ గారు ధైర్యం కూడగట్టుకొని, శిల్ప, చాలాసేపు ఫోన్లో మాట్లాడావు, ఎవరి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అని చాలా ప్రేమగా అడిగారు. నేను ఎవరితో ఫోన్ మాట్లాడితే మీకెందుకు, నా మీద స్పై చేయడం మొదలు పెట్టారా? నేను ఎవరితో మాట్లాడుతున్నానా అని ఆరాలు తీస్తున్నారా? నేను ఎవరితో అయినా మాట్లాడుకుంటాను, మీకేంటి సంబంధం? మీ పనులు మీరు చూసుకోండి
ఇప్పుడే చెప్తున్నాను, మీరు నా విషయాల్లో జోక్యం చేసుకోనవసరం లేదు. మీరు కనుక నా విషయాల్లో జోక్యం చేసుకోవాలనుకుంటే నాకంటే హీనంగా ఎవ్వరూ ఉండరు అంటూ శిల్ప కోపంగా సమాధానం చెప్పింది. ఆ సమాధానం విని జానకమ్మ గారు భయపడిపోయారు. తర్వాత రోజు శిల్ప, అత్తయ్య, నా షెల్ఫ్ నుంచి 100 రూపాయలు తీసుకొని సాయంత్రం మీరు గుడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు నా కోసం, సంజు కోసం సమోసాలు ఇంకా జిలేబీలు తీసుకురండి అంటూ శిల్ప తన అత్తగారికి ఆర్డర్ వేసి చెప్పింది. సరే అంటూ జానకమ్మ గారు బదులిచ్చి షెల్ఫ్లోంచి డబ్బులు తీసుకోవడానికి శిల్ప గదిలోకి వెళ్లారు. శిల్ప అల్మారా తెరవగానే జానకమ్మ గారి కళ్ళు బయర్లు కమ్మాయి. షెల్ఫ్లో సిగరెట్ ప్యాకెట్ ఉంది. డబ్బులు తీసుకున్న తర్వాత జానకమ్మ గారు అల్మారా మూసేసి గుడికెళ్ళిపోయారు. కానీ ఆవిడ దృష్టి మాత్రం ఆ సిగరెట్ ప్యాకెట్ పైనే ఉండిపోయింది. తన అంచనా ప్రకారం శిల్ప రహస్యంగా సిగరెట్ తాగుతుందా, లేదంటే అది ఆమెతో రోజు ఫోన్లో మాట్లాడే వ్యక్తికి సంబంధించిన సిగరెట్ ప్యాకెట్ కూడా అయి ఉండొచ్చు కదా అని ఆలోచించడం మొదలుపెట్టింది. ఈ లెక్కన ఆ ఫోన్లో మాట్లాడే వ్యక్తి అప్పుడప్పుడు ఇంటికి వస్తూ పోతూ ఉంటున్నాడన్నమాట. కానీ నిజం ఏమిటో తెలుసుకోకుండా ఏ నిర్ణయానికి రావడం మంచిది కాదు అని ఆవిడ భావించింది. ఆ రోజు నుంచి ఆవిడ కోడలిపై నిఘా పెట్టడం ప్రారంభించింది. మరుసటి రోజు శిల్ప టెర్రస్ మీదకెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉన్నప్పుడు జానకమ్మ గారు సంజయ్ని నిద్రపుచ్చి కాసేపటి తర్వాత కోడలు ఎవరితో మాట్లాడుతుందో వినడానికి మెల్లగా మెట్లెక్కి నిశ్శబ్దంగా కింద నిలబడ్డారు. శిల్ప ఫోన్లో మాట్లాడుతూ, మహేష్, నువ్వు ఎంత స్వీట్గా మాట్లాడతావు. అది సరే కానీ రేపు స్కూల్ అయిపోయాక నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్తావో చెప్పు. వావ్, మన మీటింగ్ పాయింటా? అది నాకు చాలా ఇష్టమైన రెస్టారెంట్. కోడలి నోటి నుంచి మహేష్ అనే పేరు వినగానే జానకమ్మ గారు ఉలిక్కి పడ్డారు. ఆవిడ పాదాల కింద నుంచి నేల జారిపోయింది. భయపడిందే జరిగింది. కోడలు తన కొడుకుని మోసం చేస్తోంది. మెట్ల మీద నిలబడి కోడలి మాటలు వింటున్న జానకమ్మ గారికి ఒక్కసారిగా తల తిరగడం మొదలైంది. జానకమ్మ గారు భయంతో గబ్బగబ్బా మెట్లు దిగి కిందకొచ్చేశారు. శిల్ప మాత్రం ఫోన్లో మాట్లాడుతూనే ఉంది. శిల్ప ఫోన్ ఆఫ్ చేసేసి కిందకి దిగొచ్చి కోపంగా అత్తగారు జుట్టు పట్టుకొని, ఏం చేస్తున్నారు మీరు నాపై గూఢచర్యం చేస్తున్నారా? ఇప్పుడు చెప్పండి, ఈ టైంలో మీరు డాబా మీదకి ఎందుకు వచ్చారు అనగానే జానకమ్మ గారు, లేదమ్మా, నేను మీ మాటలేవీ వినలేదు, నన్ను వదిలేయి, నేను నిజం చెప్తున్నాను అనగానే శిల్ప కోపంగా, ఈ విషయం గురించి మీరు ఎవ్వరికైనా చెబితే నేను మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికేసి కాకులకి గద్దలకి వేసేస్తాను అంటూ అత్తగారిని తిట్టి తన గదిలోకి వచ్చేసి మహేష్కి ఫోన్ చేసింది. మహేష్, ఈరోజు ఇంట్లో పెద్ద గొడవే జరిగింది. మా ముసలి అత్తగారు మన సంభాషణ అంతా రహస్యంగా వినేశారు. చాలా పెద్ద ప్రాబ్లమే వచ్చి పడింది. ఇదంతా ఆవిడ తన కొడుకుతో చెప్తే నా భర్త మన ఇద్దరిని నరికి పోగులు పెట్టేస్తాడు. ఇప్పుడేం చేద్దాం అంది శిల్ప. వెంటనే మహేష్, నువ్వేమీ కంగారు పడకు, ఆవిడ కొడుకుతో ఏమీ చెప్పకముందే ఆవిడని నీ దారిలోకి తెచ్చుకోవచ్చు కదా అనగానే, మహేష్, నా ఉద్దేశం ఏమిటంటే ఆ ముసలావిడ నేను గట్టిగా గొంతు పట్టుకుంటేనే చచ్చూరుకుంటుంది. ఆవిడ ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతుంది? ఎవ్వరికీ అనుమానం రాకుండా ఆమెను చంపేద్దాం అన్నాడు మహేష్. వెంటనే శిల్ప, వామ్మో, ఆమెను చంపి మనం రిస్క్ తీసుకోలేము. పాము చావకుండా కర్ర విరగకుండా ఏదో ఒక పరిష్కారం ఆలోచించు అని మహేష్తో చెప్పింది శిల్ప. వెంటనే మహేష్, డోంట్ వర్రీ శిల్ప, దీనికి కూడా నా దగ్గర పరిష్కారం ఉంది. రేపు స్కూల్కి వచ్చాక నేను నీకు ప్లాన్ అంతా వివరించి చెప్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు మహేష్. మరోవైపు జానకమ్మ గారికి అస్సలు నిద్ర పట్టడం లేదు. రాత్రంతా కొడుకు, మనవడు, కుటుంబం గురించి ఆందోళన చెందుతూ జానకమ్మ గారు చాలా సందిగ్ధంలో ఉన్నారు. తన వంశాన్ని ఎలా కాపాడుకోవాలా అని జానకమ్మ గారు ఆలోచిస్తూనే ఉన్నారు. ఆ రోజు సాయంత్రం రోజులాగానే జానకమ్మ గారు గుడికి బయలుదేరారు. మరోవైపు మహేష్ ఇంకా శిల్ప ఆమెను హత్య చేయడానికి అన్ని ప్లాన్ చేసుకున్నారు. గుడి నుంచి జానకమ్మ గారు తిరిగొస్తూ ఉందేమోనని శిల్ప, మహేష్ ఎదురు చూస్తూ ఉన్నారు. జానకమ్మ గారు గుడి నుంచి తిరిగి ఇంటికి వెళుతూ ఉన్నారు. అకస్మాత్తుగా ఆవిడ వెనకాల ఎవరో అడుగుల చప్పుడు వినిపించింది. వెనక్కి తిరిగి చూస్తే ఎవ్వరూ లేరు. జానకమ్మ గారు మళ్ళీ నడుస్తూ ముందుకెళ్లారు. అకస్మాత్తుగా ఆవిడ కళ్ళ ముందు చీకటిగా అనిపించింది. చాలా స్పీడ్గా వెళుతున్న కారులో ఎవరో తెలిసిన వాళ్ళల్లా కనిపించారు. ఆ కారుతో ఎవరో ఆవిడ్ని గుద్దేశారు.
ఆవిడ స్పృహలో లేదు, కానీ ఆమె చెవుల్లో ఎవరివో మాటలు వినిపిస్తున్నాయి. శిల్ప స్నేహితుడు మహేష్, ఈ ముసలావిడ ఖచ్చితంగా చచ్చిపోయి ఉంటుంది అనగానే, శిల్ప నిజంగానే చచ్చిపోయిందా? ఒకసారి చెక్ చేసుకో, ఎందుకైనా మంచిది అంది. మహేష్ వెంటనే ఈవిడికి ఈత కూడా రాదు కాబట్టి ఈవిడ బ్రతికే ప్రసక్తే లేదు అంటూ మహేష్ ఇంకా శిల్ప కారు బ్రేకులు వేసి చుట్టూ చూశారు. జానకమ్మ గారు కొన ఊపిరితో కొట్టుకుంటూ ఉన్నారు. వెంటనే శిల్ప ఇంకా మహేష్లు జానకమ్మ గారి కాళ్ళు చేతులు పట్టుకుని కృష్ణానదిలో వంతెనపై నుంచి తోసేశారు. శిల్పకి మహేష్కి ఇద్దరికీ భయంగానే ఉంది. ఎవ్వరూ చూడకముందే వేగంగా కారు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అక్కడ జానకమ్మ గారు నీళ్లల్లో పడిపోయి ఆవిడ కాళ్ళు చేతులతో కొట్టుకోవడం ప్రారంభించింది. కానీ ఆవిడ నోటి నుంచి మాట రావడం లేదు. ఒడ్డున కూర్చున్న ఒక వ్యక్తి ఎవరో నీటిలో మునిగిపోతున్నట్టు చూడగానే అతను వెంటనే నీటిలో మునిగి జానకమ్మ గారిని ఒడ్డుకు చేర్చాడు. జానకమ్మ గారు అపస్మారక స్థితిలో ఉన్నారు. పొట్ట నిండా నీళ్లున్నాయి. రోహిత్ పొట్ట నొక్కుతూ నీళ్లు తీశాడు. కాళ్ళు చేతులు కాస్త రుద్దేసరికి ఆవిడ స్పృహలోకి వచ్చింది. కానీ ఆవిడ చాలా భయంతో పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంది. ఆవిడ పరిస్థితి పిచ్చి పట్టినట్టుగా తయారైంది. ఆవిడ శరీరం అంతా భయంతోనూ చలితోనూ వణికిపోతుంది. ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఆవిడకి ఇబ్బందిగా ఉంది. రోహిత్ ఆవిడని ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రోహిత్ జానకమ్మ గారితో, అమ్మా మీరు నీళ్లలో ఎలా పడిపోయారు అనగానే జానకమ్మ గారు చాలా బాధపడడం ప్రారంభించారు. ఆవిడ ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉండడం చూసి రోహిత్ ఆవిడ్ని బలవంతంగా తన ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టి చేతులు కాళ్ళు రుద్దుతూనే ఉన్నాడు. జానకి గారు వెంటనే కళ్ళు తెరిచి చూసేసరికి రోహిత్ మళ్ళీ ఆవిడ్ని అడిగాడు, అమ్మా మీరు బాగానే ఉన్నారు కదా? మీ బట్టలన్నీ తడిచిపోవడం వల్ల మీరు చలికి వణుకుతున్నారు. మీరు మీ తడి బట్టలు మార్చుకొని ఈ బట్టలు వేసుకోండి. ఈలోపు నేను మీకోసం వేడివేడిగా టీ తీసుకొస్తాను అంటూ రోహిత్ తన తల్లి బట్టల్ని జానకమ్మ గారికి ఇచ్చాడు. రోహిత్ ఆ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. తన తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు. ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ తన జీవితాన్ని ఒంటరిగా గడుపుతూ ఉన్నాడు. సాయంత్రం పూట రోజు కృష్ణానది ఒడ్డున కూర్చొని సరదాగా కాలక్షేపం చేసేవాడు, లేదంటే సినిమాలు చూసేవాడు. జానకమ్మ గారు చీర మార్చుకొని బయటకొచ్చాక, అమ్మా ఇప్పుడు మీకెలా ఉంది? నేను వెళ్ళి ఎవరినన్నా డాక్టర్ని తీసుకురానా అని అడిగాడు రోహిత్. రోహిత్ జానకమ్మ గారికి వెంటనే టీ ఇచ్చాడు. జానకమ్మ గారు టీ కప్ని అందుకుంటూ, పర్వాలేదు బాబు, నేను బాగానే ఉన్నాను అంటూ చిన్న గొంతుతో చెప్పారు. అమ్మా మీరు ఆ నదిలో ఎలా పడిపోయారు అంటూ ఆశ్చర్యంగా జానకమ్మ గారిని అడిగాడు. ఆ మాటలు విని జానకమ్మ గారు మళ్ళీ ఏడవడం మొదలుపెట్టారు. వెంటనే రోహిత్ ఆమెను ఓదార్చి శాంతింపజేసి, అమ్మా ఏడవకండి, ప్రస్తుతం మీకు చాలా విశ్రాంతి అవసరం. మీరేదైనా తిని విశ్రాంతి తీసుకోండి, రేపు మనం హాయిగా మాట్లాడుకుందాం అని చెప్పి రోహిత్ ఆవిడతో బలవంతంగా ఆహారం తినిపించి నిద్రపుచ్చాడు. మరుసటి రోజు జానకమ్మ గారు లేవగానే మళ్ళీ పెద్ద పెద్దగా ఏడవడం మొదలుపెట్టారు. ఆవిడ మనసు ఇంకా షాక్కే గురైనట్టు అనిపించింది. రోహిత్ ఆమెకు బలవంతంగా టిఫిన్ తినిపించి, భయపడకండమ్మా, ఏం జరిగిందో చెప్పండి, నేను మీకు ఎలాంటి సహాయం చేయగలనో ఆలోచిస్తాను. అమ్మా నేను మీ కొడుకు లాంటి వాడిని, దయచేసి నాతో చెప్పడానికి సంకోచించొద్దు అన్నాడు రోహిత్. వెంటనే జానకమ్మ గారు, నా పేరు జానకి, మాది విజయవాడే. మా నాన్న ఒక ఆర్మీ ఆఫీసర్. మా అమ్మా నాన్నలకి నేను ఒక్కదాన్నే కూతుర్ని. మా అమ్మా నాన్నలు నన్ను చాలా ప్రేమించేవారు, నా ప్రతి కోరికను తీర్చేవారు. మా నాన్నగారు ఒక యుద్ధంలో మరణించిన తరువాత మా అమ్మ నన్ను మా నాన్నగారి స్నేహితుడి కొడుకైన రఘురాం గారితో వివాహం జరిపించింది. నా భర్త ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసేవాడు. ఆయన్ని అందరూ ఎంతగానో గౌరవించేవారు. రఘురాం గారు కూడా నన్ను చాలా ప్రేమించేవారు. ఆయన చాలా మంచివారు. 2 సంవత్సరాల తర్వాత మా ఇద్దరికి ఒక కొడుకు పుట్టాడు. ఆ బాబును చూసి మేం చాలా సంతోషించాము. నా కొడుకు ఆనంద్ పుట్టిన 2 సంవత్సరాల తర్వాత మేం తిరుపతి వెళుతూ ఉండగా కారు ప్రమాదంలో మా అత్తగారు మామగారు మరణించారు. ఆ తరువాత నా భర్త దుఃఖానికి నిస్పృహకి లోనయ్యాడు. ఆ దురదృష్ట సమయంలో మద్యానికి బానిసయ్యాడు. ఆ తరువాత రోజు తాగింటికొచ్చి నన్ను తిట్టడం కొట్టడం మామూలు విషయాలుగా మారిపోయాయి. దుర్వ్యసనాల వల్ల మా ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆ సమయంలోనే నా భర్త ఉద్యోగం కూడా పోయింది.
నేను ఎలాగోలాగా కొంత డబ్బు ఆదా చేసి ఒక చిన్న హోటల్ నడిపించడం ప్రారంభించాను. రాత్రి పగలు కష్టపడి పనిచేశాను. టిఫిన్లు అమ్మి వచ్చిన డబ్బుతో ఇంటి ఖర్చులు, కొడుకు చదువులకు ఫీజులు కూడా కట్టేదాన్ని. ఉద్యోగం పోగొట్టుకొని మద్యానికి బానిసైన నా భర్త నేను టిఫిన్ అమ్మి సంపాదించిన డబ్బు కూడా నా దగ్గర నుంచి లాక్కొని తాగడానికి తీసుకెళ్ళిపోయేవాడు. నేను సంపాదించిన డబ్బుల్ని ఆయన కంట్లో పడకుండా జాగ్రత్తగా దాచుకోవాల్సి వచ్చేది. ఆ సమయంలో నా కొడుకు వయసు 10 సంవత్సరాలు. నా కొడుకు చిన్నప్పటి నుంచి చాలా తెలివైనవాడు, ఇంకా మంచివాడు. మా ఆనంద్ నన్ను చాలా ప్రేమించేవాడు. నా భర్త నాపై చెయ్యి ఎత్తినప్పుడల్లా ఆనంద్ తన తండ్రిని ఎదిరించి నా ముందు నిలబడేవాడు. నాకు బదులుగా తన్నులు తినేవాడు. ఆనంద్ కూడా తన తండ్రికి ఎంతగానో నచ్చజెప్పేవాడు. తాగుడు అలవాటు మానేయమని బతిమాలేవాడు. అయినా సరే నా భర్త అస్సలు వినిపించుకునేవాడే కాదు. మెల్లమెల్లగా రఘురాం గారి ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఆయన లివర్ ఫెయిల్యూర్ కారణంగా ఈ లోకానికి వీడ్కోలు పలికారు. ఆయన మరణంతో నేను చాలా దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆ తరువాత భర్త బ్రతికున్నప్పుడు ఆయన వల్ల ఎన్ని కష్టాలు పడ్డానో, ఆయన చనిపోయాక కూడా నేను చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒంటరి స్త్రీగా నా బిడ్డను పెంచుకోవడం చాలా కష్టమైంది. అయినా సరే నేను కష్టపడి పనిచేసి నా కొడుకును చదివించడానికి డబ్బులు కూడబెట్టేదాన్ని. మెల్లమెల్లగా కొడుకు చదువు ఖర్చులు పెరుగుతూ ఉండటంతో నేను కూడా ఆ హోటల్ని కొంచెం పెంచి భోజనం హోటల్గా కూడా మార్చాను. నా కింద ఒక 2 పనివాళ్లను పెట్టుకొని చాలా కష్టపడి నా కొడుకును పై చదువులు చదివించడానికి హాస్టల్కి పంపించాను. కొడుకు కూడా ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని తల్లి పడిన కష్టానికి ప్రతిఫలంగా నిలిచాడు. చదువు పూర్తయి బెంగళూరులో ఒక కంపెనీలో మంచి ఉద్యోగం సంపాదించాడు. ఉద్యోగం దొరికింది. అప్పుడు ఆనంద్ తన తల్లితో, అమ్మా, నువ్వు నీ జీవితం అంతా కష్టాల్లోనే గడిపావు. ఇప్పుడు దేవుడి దయ వల్ల నాకు మంచి ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు ఇక నువ్వు ఈ హోటల్ పని వదిలేయి. నువ్వు ఇంట్లోనే హాయిగా విశ్రాంతి తీసుకో. ఏది ఏమైనా ఈ వయసులో నీకు చాలా విశ్రాంతి అవసరం. గానుగెద్దులాగా ఇన్నేళ్లు ఎంతో కష్టపడ్డావు. ఒంటి చేత్తో ఈ సంసారాన్ని లాక్కొచ్చావు. నన్నింతటి వాణ్ణి చేశావు. ఇక నుంచి నువ్వు ఏ పని చేయడానికి వీల్లేదు అని కొడుకు చెప్పగానే కొడుకు బలవంతం మీద జానకి గారు హోటల్ని మూసేసి ఇంట్లోనే ఉండడం ప్రారంభించారు. ఒంటరిగా ఉండడం వల్ల ఇంట్లో కూడా ఆవిడకి చాలా బోరుగా అనిపించేది. కొన్నిసార్లు తన భర్త జ్ఞాపకాలు, కొన్నిసార్లు తన తల్లిదండ్రుల జ్ఞాపకాలు చుట్టుముడుతూ ఉండేవి. ఇప్పుడు ఆనంద్కి మంచి ఉద్యోగం వచ్చి ఇంటి పరిస్థితి బాగుపడింది అనుకున్నారు జానకి గారు. వెంటనే ఆనంద్కి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలనుకున్నారు. ఆనంద్కి శిల్ప నచ్చింది. శిల్ప చూడ్డానికి చాలా అందంగా, వినయ విధేయతలు కలిగిన అమ్మాయిలాగా కనిపించింది. మొదటి చూపులోనే ఆనంద్ కూడా తనని ఇష్టపడ్డాడు. ఆనంద్ శిల్పను పెళ్లి చేసుకోవడం తనకి ఇష్టమే అని చెప్పాడు. వెంటనే ఒక మంచి ముహూర్తం చూసి శిల్పతో ఆనంద్కి పెళ్లి జరిపించారు. పెళ్ళైన ఒక 15 రోజుల వరకు ఆనంద్ ఇంట్లోనే ఉన్నాడు. కోడలు రాకతో ఇల్లంతా కళకళలాడడం మొదలైంది. జానకమ్మ గారి ఆనందానికి అవధులే లేవు. 15 రోజుల తర్వాత ఆనంద్కి ఆఫీసులో సెలవులు అయిపోవటంతో ఆనంద్ తిరిగి బెంగళూరు వెళ్ళిపోవాల్సి వచ్చింది. శిల్పను కూడా తనతో పాటు బెంగళూరు తీసుకెళ్లిపోయాడు. కొన్ని రోజులకి శిల్ప గర్భవతై సంజు పుట్టిన తర్వాత సంజుకి అక్కడ వాతావరణం పడలేదు. ఎప్పుడూ జలుబు, దగ్గు, జ్వరం ఇలా బాధపడుతూనే ఉండేవాడు. అందుకే శిల్ప సంజు కొంచెం పెద్దయ్యే వరకు విజయవాడలోనే ఉండాలని సంజుని తీసుకుని విజయవాడ వచ్చేసింది. మా అబ్బాయి వారానికో 15 రోజులకు శని ఆదివారాల్లో వచ్చి వెళుతూ ఉండేవాడు. మొదట్లో శిల్ప బాగానే ఉండేది. మెల్లమెల్లగా తన వైఖరిలో మార్పులు రావడం మొదలైంది. కొద్ది రోజుల తర్వాత తన స్నేహితురాలికి మా ఇంటి దగ్గరలోనే పెళ్లి జరిగింది. వాళ్ళిల్లు మా పక్క వీధిలోనే ఉండటంతో శిల్ప మాటి మాటికి తన ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళేది. తన ఫ్రెండ్ అక్కడే స్కూల్లో ఉద్యోగంలో జాయిన్ అయింది. అప్పటి నుంచి శిల్ప కూడా అదే స్కూల్లో ఉద్యోగం జాయిన్ అవుతానని పట్టుపట్టింది. నాకు, నా కొడుకుకి శిల్ప ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా, డబ్బుకి ఎలాంటి ఇబ్బంది లేదు. అలాంటప్పుడు తను ఉద్యోగం చేయడం ఎందుకు అని వారించినా వినకుండా శిల్ప పట్టుబట్టడంతో జానకమ్మ గారు ఇంకా ఆనంద్ శిల్ప ఉద్యోగం చేయడానికి ఒప్పుకున్నారు. ఉద్యోగంలో చేరిన తర్వాత శిల్ప మెల్లమెల్లగా మారిపోయింది.
ఆమె స్కూల్ నుంచి తిరిగి వచ్చాక కూడా జానకమ్మ గారితో అస్సలు మాట్లాడేది కాదు. గంటల తరబడి ఫోన్లోనే బిజీగా ఉండేది. ఎవరితో మాట్లాడుతున్నామని అడిగితే ఒక్కోసారి మా అమ్మ కాల్ చేసిందని, ఒక్కొక్కసారి మా అక్క ఫోన్ చేసిందని చెప్పేది. మెల్లమెల్లగా జానకమ్మ గారిని అవమానించడం మొదలుపెట్టింది. జానకమ్మ గారిని అత్తయ్య అని కూడా పిలవకుండా ముసలిదానా అని పిలవడం మొదలుపెట్టింది. ఎప్పుడూ గదిలోకెళ్ళి తలుపులు మూసుకునే ఉండేది. ఒకరోజు నేనేదో తీసుకురావడానికి ఆవిడ గదిలోకి వెళ్ళినప్పుడు తన అల్మారాలో సిగరెట్ ప్యాకెట్ కనిపించింది. తను ముందు నుంచి సిగరెట్ తాగేదా లేదంటే ఇప్పుడు తాగడం మొదలుపెట్టిందా నాకు తెలియదు. మహేష్ అనే అబ్బాయితో మాట్లాడుతూ ఉండటం నేను నా చెవులారా విన్నాను. బహుశా తను అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండేవాడేమో. ఆ సిగరెట్ పెట్టె తనదేనేమో అనే అనుమానం కూడా వచ్చింది. ఎప్పటినుంచి శిల్ప మమ్మల్ని మోసం చేస్తుందో తెలీదు. నన్ను మౌనంగా ఉండమని బెదిరించింది. కానీ తను నన్ను చంపటానికి ఏర్పాట్లు చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు. నేను గుడి నుంచి వచ్చేటప్పుడు కారులో శిల్ప ఇంకా మహేష్ కనిపించారు. మొదట వాళ్ళు నన్ను కారుతో గుద్దేశారు. వాళ్ళ మాటలు నాకు స్పష్టంగా వినిపించాయి. ఆ తరువాత నన్ను నీళ్లల్లో పడేశారు. నేను చచ్చిపోయాను అని అనుకున్నాను. నువ్వు కనుక అక్కడ లేకపోయి ఉండుంటే నేను ఈ పాటికి చచ్చిపోయేదాన్ని అంటూ జానకమ్మ గారు ఏడవడం మొదలుపెట్టారు. ఆ రోజు రాత్రి శిల్ప ఇంకా మహేష్ తొందరగా ఇంటికి చేరుకున్నారు. శిల్ప చాలా భయపడింది. మహేష్ శిల్పకి ధైర్యం చెప్పాడు. వెంటనే మహేష్ తన భర్త ఆనంద్ని పిలిపించమని శిల్పతో చెప్పాడు. శిల్ప తన భయాన్ని పక్కన పెట్టి ఆనంద్కి ఫోన్ చేసి ఆనంద్తో అత్తయ్య గారు గుడికని వెళ్లారు, ఇంకా ఇంటికి రానే లేదు. నేను గుడికి కూడా వెళ్ళొచ్చాను. గుడి దగ్గర నుంచి ఆవిడ తిరిగి వెళ్ళిపోయినట్టు తెలిసింది. నాకు చాలా టెన్షన్గా ఉంది. అత్తయ్య గారు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. ఆవిడకి ఏమైనా ప్రమాదం జరిగిందేమోనని నాకు భయంగా ఉంది అని చెప్పగానే ఆ మాటలు విని ఆనంద్ షాక్ అయిపోయాడు. వెంటనే ఆనంద్ ఇరుగు పొరుగు వాళ్ళని అడిగి చూడమన్నాడు. అన్ని చోట్ల వెతికినా ఎక్కడా కనిపించలేదు అంటూ ఆనంద్కి శిల్ప సమాధానం చెప్పింది. గుడికెళ్ళి ఎప్పుడో వచ్చేసేవారు, ఇంత సమయమైనా ఇంకా రాలేదంటే నాకెందుకో భయంగా ఉంది అంటూ శిల్ప ఆనంద్తో, ఆనంద్ మీరు వెంటనే బయలుదేరి ఇంటికి రండి. నేను అత్తయ్య గారి గురించి చాలా కంగారు పడుతున్నాను. నేను ఒక్కదాన్నే ఎక్కడ వెతకాలి అని చెప్పగానే ఆనంద్ డోంట్ వర్రీ శిల్ప, అమ్మకి గుళ్ళోనే ఆలస్యమై ఉంటుంది, వచ్చేస్తుందిలే, అయినా సరే నేను ఇప్పుడే బయలుదేరి వస్తాను అని చెప్పి ఆనంద్ వెంటనే బయలుదేరొచ్చాడు. శిల్ప ఆనంద్ కోసం ఎదురు చూడడం మొదలుపెట్టింది. ఆనంద్ ఆ తర్వాత రోజు ఉదయం ఇంటికి చేరుకున్నాడు. వచ్చే దారిలో తనని తాను ఎలా నియంత్రించుకున్నాడో తనకే తెలియదు. ఆనంద్ ఇంటికి రాగానే శిల్ప ఆనంద్ని కౌగిలించుకొని ఏడవడం మొదలుపెట్టింది. వెంటనే ఆనంద్ పోలీస్ స్టేషన్కి చేరుకున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తన తల్లి కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులకు కంప్లైంట్ చేసినా సరే మరొక రోజు వాళ్ళు వెతకకుండానే గడిచిపోయింది. రోహిత్ జానకమ్మ గారికి జరిగిన విషయం విని చాలా బాధపడ్డాడు. అమ్మా, మీకు జరిగింది ఏ తల్లికి జరగకూడదు. మీరు మీ కోడలికి ఎలాగైనా గుణపాఠం చెప్పాలి అనగానే జానకమ్మ గారు వృద్ధురాల్ని, వితంతువుని నేనేం చేయగలను, నేనెలా తనకి గుణపాఠం చెప్పగలను అంటూ తన కళ్ళల్లోంచి కారుతున్న కన్నీళ్లని అదుపు చేసుకుంటూ చెప్పారు జానకమ్మ గారు. అమ్మా, నువ్వు ఆడదానమై ఉండొచ్చు, కానీ నీలో దాగి ఉన్న శక్తి నీకు తెలియదు. జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నీ అధిగమించిన మహిళవి నువ్వు. కన్నబిడ్డలపై ప్రేమను చూపించే తల్లి తన కన్నబిడ్డకి ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్ల విషయంలో అపరకాళిగా మారగలదు. ఒక్కసారి ఆలోచించండి, అలాంటి క్రూరమైన వ్యక్తిని సమాజంలో స్వేచ్ఛగా వదిలేస్తే నీలాంటి ఎంతమంది తల్లులు, తండ్రులు ఇలాంటి నీచమైన కుట్రలకు బలవుతారు, ఎంతమంది చచ్చిపోతారో ఎవరికి తెలుసు. భగవంతుడు నీకు పునర్జన్మిచ్చాడు. తద్వారా మీరు మళ్ళీ వాళ్ళని శిక్షించి సమాజాన్ని వాళ్ళ నుంచి రక్షించొచ్చు. ఇలాంటి సమాజంలో పెరిగిన చీడపురుగులకి మీరు బుద్ధి చెప్పొచ్చు. ఈ రోజు మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించిన వాళ్ళు రేపు మీ కొడుకును వదిలేస్తారా? వాళ్ళు మీ కొడుకుని ఏం చేస్తారో, మీ కొడుకును కూడా చంపేయాలని చూస్తే అన్నాడు రోహిత్. వెంటనే రోహిత్ బాధపడుతూ, అమ్మా, సొంత తల్లిదండ్రులు లేకుండా నేను ఎలా జీవిస్తున్నానో నాకు మాత్రమే తెలుసు. ఒక్క రాత్రిలోనే నువ్వు నాకు అమ్మవయ్యావు. నిన్ను నా కన్న తల్లిగా భావించి చెప్తున్నాను. అలాంటి వాళ్ళని ఊరికే వదిలేయొద్దు అని చెప్పగానే జానకమ్మ గారు కొంచెం ధైర్యం తెచ్చుకున్నారు. మరుసటి రోజు రోహిత్ మార్కెట్కి వెళ్ళి తను ప్లాన్ చేసిన దానికి కావలసిన వస్తువులన్నీ తీసుకొచ్చాడు.
తను ఆఫీసుకు కూడా కొన్ని రోజులు సెలవు పెట్టాడు. రోహిత్ ఇంకా జానకమ్మ గారు చాలా ప్లాన్ చేసిన తర్వాత తమ నాటకాన్ని మొదలుపెట్టారు. మరోవైపు పోలీసులు జానకమ్మ గారి కోసం వెతికి వెతికి అలసిపోయారు. కానీ జానకమ్మ గారు ఎక్కడా దొరకలేదు. వారి కోసం వెతుకుతూనే ఉన్నామని పోలీసులు తెలిపారు. ఎలాంటి సమాచారం దొరికినా వెంటనే తెలియజేయమని ఆనంద్ పోలీసుల్ని రిక్వెస్ట్ చేశాడు. వారం రోజులుగా తల్లి గురించి ఎలాంటి సమాచారము దొరకకపోవడంతో ఆనంద్కి ఇంపార్టెంట్ మీటింగులు ఉండటంతో బెంగళూరు వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి రోహిత్ గోడ దూకి జానకమ్మ గారింటికి వెళ్ళాడు. అక్కడ రూమ్లో ఎర్రటి పాదాల ముద్రలు వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మహేష్ రాత్రిపూట వాష్రూమ్కి వెళ్ళడానికి లేచినప్పుడు ఇంటి ప్రాంగణంలో ఎర్రటి పాదముద్రలు చూసి చెలించిపోయాడు. మహేష్ అవి అక్కడికి ఎలా వచ్చాయో అని ఆలోచించడం మొదలుపెట్టాడు. మరుసటి రోజు శిల్పతో ఆ విషయం చెప్పినప్పుడు ఆమె పెద్దగా నవ్వుతూ, డార్లింగ్, నిన్న రాత్రి నువ్వు ఎక్కువ తాగేసుంటావు, అది నీ భ్రమ అని చెప్పింది. తర్వాత రోజు తన వంతు వస్తుందని శిల్పకు తెలియదు. ఆ రోజు రాత్రి శిల్ప నిద్రపోయిన తర్వాత అర్ధరాత్రి గజ్జల చప్పుడు వినిపించింది. మెలకు వచ్చింది. ఎవరు బయట అంటూ భయం భయంగా అడిగింది. శిల్పకి మళ్లీ గజ్జల చప్పుడు వినిపించడం మొదలైంది. ఇప్పుడు శిల్పకి భయంతో వణుకు మొదలైంది. వెంటనే శిల్ప మహేష్కి ఫోన్ చేసింది. మహేష్ ఫోన్ ఎత్తలేదు. వెంటనే తను ఆనంద్కి కూడా కాల్ చేసింది. ఆనంద్ కూడా ఫోన్ ఎత్తలేదు. రాత్రంతా తను మెలకుగానే ఉంది. ఆమె రాత్రంతా నిద్రపోకపోవటంతో స్కూలుకు కూడా వెళ్ళలేకపోయింది. ఉదయం 10 గంటలకి మహేష్ వచ్చి తనని నిద్రలేపాడు. వెంటనే మహేష్తో రాత్రి జరిగిన సంఘటన అంతా వివరించి చెప్పింది శిల్ప. మొన్న రాత్రి నేను జోక్ చేయలేదని, తమాషా చేయలేదని నీకు ఇప్పుడు అర్థమైందా అన్నాడు మహేష్. ఆ రోజు రాత్రి శిల్ప మహేష్ని తనతో పాటే ఉండమని అడిగింది. అప్పుడు మహేష్, నేను ఇక్కడ ఉండలేను, ఏదైనా జరిగితే నువ్వు నాకు వెంటనే ఫోన్ చెయ్యి, నేను వెంటనే బయలుదేరొస్తాను అంటూ మహేష్ అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయాడు. శిల్ప రాత్రంతా ఒంటరిగా మిగిలిపోయింది. భయంతోనే తను నిద్రలోకి జారుకుంది. కానీ మళ్ళీ అర్ధరాత్రి బయట నుంచి ఏదో శబ్దం రావటంతో ఒక్కసారిగా మెలకు వచ్చింది. శిల్ప మంచం మీద నుంచి లేచి తలుపు తీయగానే ఎవరిదో నల్లటి నీడ కనిపించింది. అప్పుడు శిల్ప భయంతో తలుపులు మూసి మంచం మీదకెళ్ళి కూర్చుంది. వెంటనే మహేష్కి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది. వెంటనే మహేష్, మనం ఆ ముసలావిడిని చంపిన దగ్గర నుంచి ఇలాంటి సంఘటనలే జరుగుతున్నాయి అని మాట్లాడుకుంటూ ఉండగానే ఒక్కసారిగా లైట్ ఆరిపోయింది. వెంటనే మళ్ళీ లైట్లు వెలిగాయి. లైట్ వెలగగానే డ్రెస్సింగ్ టేబుల్ అద్దం మీద నువ్వు చచ్చిపోవడం ఖాయం అని రాసుంది. ఇప్పుడు శిల్పకి ఇంకా మహేష్కి వెన్నులో వణుకు మొదలైంది. ఆ విషయం గురించి శిల్ప పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలనుకుంది. కానీ మహేష్, కొన్ని రోజుల క్రితమే మనం మీ అత్తగారిని చంపేశాము, ఇప్పుడు మనం వెళ్ళి ఇలా మనకెవరో కనిపిస్తున్నారని రిపోర్ట్ ఇస్తే పోలీసుల అనుమానం ముందుగా మన మీదకే వస్తుంది అనగానే శిల్ప, అయితే ఇలా నా ప్రాణాలు పోగొట్టుకోమంటావా అంది. వెంటనే మహేష్, అయితే వెళ్ళి పోలీస్ రిపోర్ట్ ఇవ్వు, పోలీసులు నిన్నే పట్టుకుంటారు అన్నాడు. వెంటనే శిల్ప, పోలీసులు నన్ను పట్టుకుంటే నా తర్వాత స్థానంలో నువ్వే ఉంటావు అంది. మనిద్దరం వాదించుకోవడం ఆపి ఏం చేయాలో ఆలోచిద్దాం అనుకున్నారిద్దరు. చాలా రోజులు ఇలాంటి వింత సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ విషయాలన్నీ శిల్ప పోలీసులకు గాని ఆనంద్కు కానీ చెప్పలేదు. ఎందుకంటే తను పట్టుబడిపోతుందేమో అన్న భయంతో. ఒకరోజు రాత్రి శిల్ప, మహేష్ టెర్రస్ మీద మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు గార్డెన్లో తెల్లటి చీర కట్టుకున్న జానకి గారిని చూశారు. తెల్లటి చీర, నడుము వరకు పొడవాటి జుట్టు, ఆవిడకున్న పొడవాటి గోర్ల నుంచి రక్తం కారడం చూసి వాళ్ళిద్దరూ స్తంభించిపోయారు. మరోవైపు జానకి గారు, రోహిత్ నవ్వుకుంటూ తమ ఇంటి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరూ స్పృహలోకి వచ్చేసరికి రాత్రి 3 గంటలయ్యింది. భయపడుతూనే గదిలోకి వచ్చారు. ఆ రాత్రి వాళ్ళిద్దరూ నిద్రపోలేదు. శిల్పకి అత్తగారి నీడ ప్రతి చోట కదులుతున్నట్టుగా కనిపించింది. రాత్రి శిల్ప దాహంతో ఒక్కసారిగా నీళ్లు తాగేందుకు వంటగదిలోకి వెళ్ళింది. కిచెన్లో లైట్ ఆఫ్ చేయగానే అకస్మాత్తుగా ఎవరిదో ఏడుపు శబ్దం వినిపించింది. వెంటనే మళ్ళీ లైట్ ఆన్ చేసింది. ఏడుపు ఆగిపోయింది. మళ్ళీ స్విచ్ ఆఫ్ చేయగానే మళ్ళీ ఏడుపు వినిపించింది. వెంటనే పరిగెత్తుకుంటూ బయటికెళ్ళింది. ఆమెకు భయంతో చెమటలు పట్టడం మొదలయ్యాయి. శిల్ప వెనక్కి తిరిగిన వెంటనే జానకమ్మ గారు చేతిలో కత్తితో తన వెనకాలే నిలబడున్నారు. చీకట్లో ఆవిడ కళ్ళు పెద్దవిగా కనిపిస్తున్నాయి. చెమటతో శిల్ప బట్టలన్నీ తడిసిపోయాయి.
పెద్దగా నవ్వుతూ జానకమ్మ గారు శిల్ప వైపు కదిలారు. శిల్ప ఊపిరి ఆగిపోయినట్టే అనిపించింది. తన ప్రాణం గొంతులో ఇరుక్కుపోయినట్టు అనిపించింది. భయం నలువైపుల నుంచి చుట్టుముట్టింది. నోరు తెరిచి అత్తగారికి క్షమాపణలు చెప్పాలి అనుకుంది. కానీ తన నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. అకస్మాత్తుగా ఒక్కసారిగా శిల్ప చేతులు కాళ్ళు చల్లబడిపోయాయి. కళ్ళు తెరిచి చూసేసరికి వంటగదిలో ఎవ్వరూ లేరు. పడుతూ లేస్తూనే గదిలోకి పరిగెత్తింది. మహేష్కి ఫోన్ చేసింది. తన ఫోన్ ఆఫ్లో ఉంది. ఎలాగో రాత్రంతా అలాగే గడిపింది. ఉదయాన్నే గుడికెళ్ళి పూజలు చేయాలని నిర్ణయించుకుంది. తను చేసిన తప్పులన్నింటి నుంచి క్షమించమని దేవుణ్ణి కోరింది. మరోవైపు మహేష్ భయంతో పిచ్చివాళ్లా తయారయ్యాడు. శిల్ప ఇంకా మహేష్లు భయంతో వాళ్ళనిక పోలీసులు మాత్రమే రక్షించగలరని వెంటనే పోలీస్ స్టేషన్కి పరిగెత్తుకుంటూ వెళ్ళి జరిగిందంతా పోలీసులకు చెప్పారు. శిల్ప తన అత్తగారిని నదిలోకి తోసి చంపినట్టు అంగీకరించింది. శిల్ప దగ్గర స్టేట్మెంట్ తీసుకున్న తరువాత పోలీసులు ఆనంద్కి ఫోన్ చేసి పిలిపించారు. ఆనంద్ వెంటనే బయలుదేరి పోలీస్ స్టేషన్కి వచ్చాడు. వాళ్ళు చెప్పిన స్థలంలో జానకమ్మ గారి మృతదేహం కోసం పోలీసులు చాలా వెతికారు. తర్వాత పోలీసులకి జానకమ్మ గారు రాహుల్ అనే వ్యక్తితో నివసిస్తున్నట్టుగా తెలిసింది. పోలీసులు రాహుల్ అడ్రస్ తెలుసుకుని జానకమ్మ గారిని వెతికి స్టేషన్కి తీసుకొచ్చారు. ఆనంద్ చాలా రోజుల తర్వాత తన తల్లిని అలా సజీవంగా చూడగానే ఆమెను కౌగిలించుకొని చాలా గట్టిగా ఏడ్చాడు. అయితే ఇప్పటి వరకు శిల్ప చేసిన ఆకృత్యాల గురించి ఆనంద్కి తెలీదు. ఎందుకంటే పోలీసులు ఇప్పటి వరకు తనతో ఏమీ చెప్పలేదు. అక్కడ వాతావరణం సర్దుమడిగిన తర్వాత పోలీస్ ఆఫీసర్ ఆనంద్తో జరిగిన విషయం అంతా చెబుతూ ఉండగా ఆనంద్ కళ్ళు నిప్పుల్లా ఎర్రబడ్డాయి. వెంటనే పోలీస్ కస్టడీ రూమ్లో కూర్చునున్న శిల్ప దగ్గరికి వెళ్ళాడు. ఆనంద్ శిల్ప చెంపపై లాగిపెట్టి కొట్టాడు. అప్పుడు పోలీసులు చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవద్దని, తను చేసిన తప్పులకి చట్టమే తనని శిక్షిస్తుందని ఆనంద్తో చెప్పారు. శిల్ప ఇంకా మహేష్ తాము చేసిన నేరాలన్నీ ఒప్పుకొని జానకమ్మ గారికి ఆనంద్కి క్షమాపణలు చెప్పారు. వాళ్ళిద్దరూ వాళ్ళని క్షమించినా కూడా చట్టం న్యాయం వాళ్ళని క్షమించవు కదా. కోర్టు వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఆనంద్ రోహిత్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాడు. ఆ రోజు నుంచి రోహిత్ జానకమ్మ గారితోనే కలిసి తన ఇంట్లోనే ఉంటున్నాడు. ఇప్పుడు జానకమ్మ గారికి ఇద్దరు కొడుకులతో మనవడితో ఆవిడ చాలా సంతోషంగా ఉంది. రోహిత్ కూడా తల్లి లేని లోటు తీరిపోయింది. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? ఈ కథ గురించిన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.